మారుతి కార్స్ స్టైలిష్గా ఉండవు, మారుతి కార్స్లో ఫీచర్స్ ఉండవు, ఇంకా మారుతి కార్స్లో సేఫ్టీ కూడా ఉండదు అనేది మనం ఇంతవరకు జనరల్గా చూస్తున్న విషయం అనమాట. సో ఈ మూడింటిని మారుతి విక్టోరియస్తో బ్రేక్ చేసిందా లేదా, అండ్ 12 to 15 lakhs బడ్జెట్లో మీరు కార్ కొనాలి అనుకుంటే మీరు మారుతి విక్టోరియస్ కోసం వెయిట్ చేయొచ్చా అనేది డీటెయిల్గా చూద్దాం. ఇంకా ఈ మారుతి విక్టోరియస్ లాంచ్ అయితే ఈరోజు అయ్యింది. సో మొత్తం ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ ఎలా చేశారు, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏంటి దీనిలో స్పెషాలిటీ ఏంటి, మొత్తం డీటెయిల్గా అయితే చూద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో గైస్, ఈ రోజు మధ్యాహ్నం 12 o'clockకి మారుతి విక్టోరియస్ని లాంచ్ చేశారు. సో ఇది ఇంతవరకు ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్నదే ఇన్ఫర్మేషన్, మేము కూడా మాట్లాడాము. అండ్ నేను కూడా ఒక వీడియో చేశాను ఎస్కూడో పేరుతో, ఎందుకంటే ఇంతవరకు ఎస్కూడో అని అనుకున్నారు కానీ ఫైనల్గా అయితే మారుతి వాళ్ళు విక్టోరియస్ నేమ్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఈ లాంచ్ ఈవెంట్లో ఏంటంటే మారుతి యొక్క కీ రిప్రజెంటేటివ్స్ అయితే మాట్లాడి దీని ఏంటంటే ఒక యూత్ఫుల్ కార్గా అయితే ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట. ఒక న్యూ జనరేషన్ తగ్గ కార్, ఒక న్యూ జనరేషన్ న్యూ టెక్నాలజీ, అంటే టెక్ సేవి. ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా స్క్రీన్స్ చుట్టూ ఉంటారు, టెక్నాలజీ ఎక్కువ వాడతారు. సో వాళ్ళ కోసం అన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారనమాట. ఈవెన్ వీళ్ళు ఏం చేశారంటే ఒక ముగ్గురిని పిలిచారు. ముగ్గురిని ఆల్మోస్ట్ దే ఆర్ అరౌండ్ 30 అనమాట, 30కి దగ్గరలో ఉన్నారు, 25 to 30 మధ్యలో ఉన్నారు ఏజ్ గ్రూప్. వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి కారు కోరుకుంటారు, ఎలాంటి ఫీచర్స్ కోరుకుంటారు అని అడిగారు అనమాట. అడిగినప్పుడు ఏంటంటే అవన్నీ తీసుకొచ్చారు. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే వీళ్ళు న్యూ జనరేషన్ అండ్ యంగర్ జనరేషన్ వాళ్ళు ఎవరికైతే ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటారో, ఎవరైతే ఎక్కువ టెక్నాలజీతో కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళ గురించి ఈ కార్ని డిజైన్ చేసినట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట. దీంతో పాటు దాని తర్వాత వరుణ్ మయా అని చెప్పేసి ఒక యూట్యూబర్ అనమాట, ఇతను ఫేమస్ యూట్యూబర్, ఇతను కూడా పట్టుకొచ్చి ఇతనితో కూడా మాట్లాడిపించారు. అతను ఏమనుకుంటున్నాడు అని చెప్పేసి, అండ్ ఇప్పుడు జనరేషన్లో వాళ్ళు కార్స్ కోసం కార్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా ఇతను అడగడం జరిగింది. ఇప్పుడు వరుణ్ మయ్య ఏం చెప్పాడంటే, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కార్ అంటే జస్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేదాన్న చూడట్లేదు, కార్ని యాక్చువల్గా ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్. మనం వేసుకునే వాచ్ మనకి ఎంత ఇంపార్టెంటో, మనం వాడే ఫోన్ మనకు ఒక స్టైల్ స్టేట్మెంట్ కదా, మన ఐడెంటిటీ లాగా అది ఉంటుంది. కాబట్టి మనం డ్రైవ్ చేసే కారు కూడా ఎలాంటిది అనేది క్రూషియల్ అని చెప్పేసి అతను క్రూషియల్ అని అనుకుంటున్నారు, ఇప్పుడున్న జనరేషన్ ఇలా అనుకుంటున్నారని చెప్పేసి వరుణ్ మయ్య చెప్పాడనమాట. సో ఇక్కడ వీళ్ళు ఓవరాల్గా ఈ మొత్తం ఇంతవరకు లాంచ్లో స్టార్టింగ్ వీళ్ళు మాట్లాడుతున్నంత టెక్నాలజీ, ఫీచర్స్, న్యూ జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్కి కావాల్సిన కారు ఇది అన్నట్టు దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట. అది నాకు కొంచెం అంటే ఎందుకు చేస్తున్నారా అనేది ఒక ఆలోచనలో పడ్డాను. బట్ ఓవరాల్గా ఆలోచిస్తే, ఎందుకంటే ఇది ఒక గ్రాండ్ విటారాకి దీనికి పోల్చుకుంటే పెద్ద డిఫరెన్స్ లేదు. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి టెక్నాలజికలీ ఇది అడ్వాన్స్ ఉందన్నమాట. అంటే ఎక్కువ ఫీచర్ లోడెడ్గా చేశారు. ఎందుకంటే గ్రాండ్ విటారా కూడా ఇలాగే ఉంటుంది, ఆల్మోస్ట్ ఇదే సైజ్ ఉంటుంది, కొంచెం అపియరెన్స్లో సిమిలర్ అపియరెన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ కార్ని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాట్స్ డిఫరెన్స్ అంటే వీళ్ళు దాన్ని ఫీచర్ లోడెడ్ కార్గా అయితే తయారు చేశారు అనమాట. అందుకు సో ఆ లాంచ్ ఈవెంట్లో వీళ్ళు ముగ్గురు వచ్చారు, దాని తర్వాత వరుణ్ మయ్య వచ్చి వెళ్ళిపోయాడు. సో అప్పుడు కార్ అయితే లాంచ్ చేయడం వీళ్ళు స్టార్ట్ చేశారు. సో దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు అంటే ఏంటి టెక్నాలజీ, ఏం ఫీచర్స్ ఇచ్చారు, ఏంటి ఆ ఫీచర్స్ అంత గొప్పగా ఉన్నవి ఏంటనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఫీచర్ వైజ్ మనకి వీళ్ళు ఏంటంటే పెద్ద 10 inch టచ్ స్క్రీన్ అయితే చూపిస్తున్నారు అనమాట. సో కానీ నేను యాక్చువల్గా వేరియంట్ షీట్లోకి వెళ్ళి కూడా చూస్తే 10 inch టచ్ స్క్రీన్ టాప్ వేరియంట్లోనే ఉంది. ఓకే, బట్ ఒక 10 inch టచ్ స్క్రీన్ చూపించారు. తర్వాత వీళ్ళు చెప్పేది ఏంటంటే అలెక్సాతో కనెక్ట్ చేశారు. డైరెక్ట్గా మీరు వాయిస్తో మీరు కార్ని కంట్రోల్ చేయొచ్చు. అటు వాయిస్తో కార్ని అంటే వాయిస్తో మీరు మొత్తం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో మీరు డైరెక్ట్గా ఒక మ్యూజిక్ ప్లే చేయాలన్నా, లేకపోతే యాప్స్ ఉంటాయి, 35 కనెక్టెడ్ యాప్స్ అయితే పట్టుకొస్తున్నారు. ఆ 35 కనెక్టెడ్ యాప్స్తో మనం కమ్యూనికేట్ చేయడానికి కూడా అలెక్సాని యూజ్ చేయొచ్చు అనేది వీళ్ళు చెప్పేది. ఈవెన్ మీరు కార్లో కూర్చొని మీ ఇంట్లో ఉన్న మైక్రో అలెక్సాతో కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో అలెక్సా అనేది ఒక క్రూషియల్ ఫీచర్గా అయితే ప్రొజెక్ట్ చేశారు. దాంతోపాటు హర్మన్ కార్డన్ ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ అనమాట, ఇది పట్టుకొచ్చారు. సో సౌండ్ సిస్టమ్ టాప్ నాచ్గా ఉంటుందని చెప్తున్నారు. సో మ్యూజిక్ దర్స్ నో డౌట్ మ్యూజిక్ విల్ బి సూపర్ అనే యాంగిల్ పట్టుకొచ్చారు. సో 8 స్పీకర్స్తో హర్మన్ ఇన్ఫినిటీ స్పీకర్స్ అయితే వీళ్ళు పట్టుకొస్తున్నారు. అండ్ డాల్బీ అట్మాస్ స్టీరియో కూడా పట్టుకొచ్చి వీళ్ళు ఓవరాల్గా ఏంటంటే దీన్ని థియేటర్ ఆన్ వీల్స్, అంటే
కార్లు థియేటర్ ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్ పట్టుకొస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మీరు కార్లోనే ఒక థియేటర్ లాంటి ఎక్స్పీరియన్స్ మీరు పొందొచ్చు అనే ప్రొజెక్షన్ అనేది చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు ఎంతమందికి ఇది ఎక్కుతుందో నాకు తెలియదు, కానీ వాట్ ఎవర్ దే ఆర్ ప్రొజెక్టింగ్, ఇట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ అనమాట. సో ఓవరాల్గా ఇది చెప్పేది ఏంటంటే, మీకు లోపల మ్యూజిక్ కానీ మీరు దానిలో కూర్చొని ఈవెన్ మూవీస్ కూడా చూడొచ్చు, యూట్యూబ్ చూడొచ్చు, పాడ్కాస్ట్ వినొచ్చు, అలా చెప్పుకొని వచ్చారు అనమాట. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ ప్రొజెక్టింగ్. సో ఇక్కడ ఫీచర్స్ వైజ్ వచ్చేసరికి ఇది థియేటర్ ఆన్ వీల్స్ ఇన్ఫర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్లో అయితే దీన్ని పట్టుకొచ్చారు. అంటే ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా బాగా సూట్ అవుతుంది అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు కార్ని. దీంతో పాటు వీళ్ళు ఇంకా ఈ కార్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఫీచర్స్, మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. తర్వాత పెనరామిక్ సన్ రూఫ్ అయితే ఫస్ట్ టైం ఇందులో పట్టుకొచ్చారు, పెనరామిక్ సన్ రూఫ్. తర్వాత సాధారణంగా ఇది చాలాసార్లు మారుతి కార్స్ అయితే ఇలాంటి ఫీచర్ ఇంతకుముందు ఇవ్వలేదు. లైక్ స్మార్ట్ టైల్ గేట్, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ స్మార్ట్ టైల్ గేట్. అంటే మీరు బ్యాక్ డిక్కీ దగ్గరికి వెళ్ళి కాల్ కింద పెడితే ఆటోమేటిక్గా అయితే డిక్కీ ఓపెన్ అయిపోద్ది అనమాట. ఆ ఫీచర్ని వీళ్ళు ఇందులో ఆఫర్ చేస్తున్నారు. తర్వాత మిగతా ఫీచర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ కియా హుండై కార్స్ లో ఉండే ఫీచర్స్ అన్ని కూడా వీళ్ళు ఆఫర్ చేయడం మొదలు పెట్టారు. సో ఫీచర్స్ వైజ్ అయితే డెఫినెట్లీ దేర్ ఇస్ నో డౌట్ మంచి మంచి ఫీచర్స్ అయితే ఆఫర్ చేశారు. ఇప్పుడు మనం $1 million క్వశ్చన్ సేఫ్టీ గురించి మాట్లాడదాం. సో సేఫ్టీ ఏంటి, అసలు సేఫ్టీ ఎలా ఉంది? సో వీళ్ళు భారత్ NCAP సేఫ్టీ రేటింగ్ 5 స్టార్ అది జస్ట్ లాంచ్ అవుతున్నప్పుడు అది కూడా రిలీజ్ అయింది అనమాట, సేమ్ డే. సో వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుని టెస్ట్ పంపించారు, అండ్ ఆ రిపోర్ట్ని ఈ రోజే రిలీజ్ చేయించారు. సో భారత్ NCAP లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, అండ్ అది కూడా పెర్ఫార్మెన్స్ చాలా బాగుందనమాట. సో మోస్ట్లీ గ్లోబల్ NCAP కూడా పంపిస్తారని నేను అనుకుంటున్నాను. సో దట్ వే సేఫ్టీ వైజ్ ఐ థింక్ ఇట్స్ కవర్డ్. అండ్ ADAS Level 2 ఫస్ట్ టైం అయితే ఆఫర్ చేస్తున్నారు మారుతి కార్స్లో. ఇండియాలో మారుతి కార్లో ఏ కార్లో కూడా ADAS Level 2 ఎంతవరకు లేదు, ఇప్పుడు ఫస్ట్ టైం ఆఫర్ చేస్తున్నారు. సో ADAS Level 2లో ఏంటంటే మనకి ADAS అంటే సెన్సార్ ద్వారా కంట్రోల్ అవుతుంది. అంటే మన సెన్సార్స్ వల్ల ముందు ఒక కారు వచ్చేస్తుంది అనుకోండి, మన దగ్గరికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా బ్రేక్స్ అప్లై చేస్తుంది. లేన్ మనం తప్పుతూ ఉంటే మనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, కొన్నిసార్లు అదే లేన్ కరెక్ట్ కూడా చేసుకుంటుంది. సో ఇలాంటివన్నీ ఫీచర్స్ అయితే మన సేఫ్టీలో, ఇంకా ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో సేఫ్టీ వైజ్ కార్ని కవర్ చేశారు. ఐ థింక్ ఫస్ట్ టైం మారుతి డన్ ఏ గుడ్ జాబ్ విత్ సేఫ్టీ. సో అదొక బాక్స్ అయితే టిక్ అయిపోతుంది అనమాట. సో ఇంత మాట్లాడుకున్నాం కదా, సేఫ్టీ మన ఫీచర్స్ అయిపోయింది, టెక్నాలజీ చూసుకున్నాం. ఇప్పుడు అసలు ఇంజన్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఎంతవరకు అంటే, వాళ్ళు కూడా స్పెసిఫిక్గా ఇంజన్స్ గురించి ఎక్కువ మెన్షన్ చేయలేదు, కానీ దే మెన్షన్ అబౌట్ ద ఆప్షన్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇందులో వాళ్ళు ఆఫర్ చేస్తుంది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజనే, అదే ఇంజన్ ఉంది. సో ఆ ఇంజన్తో ఏంటంటే వీళ్ళు దే ఆర్ ఆఫరింగ్ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్, 1.5 లీటర్ ఆ ఇంజన్తో పాటు CNG ఆఫర్ చేస్తున్నారు, అండ్ 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్, ఇంకోటి 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్. ఈ మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి ఇంజన్లో. అండ్ CNGలో వచ్చేసరికి వీళ్ళు అండర్ బాడీ CNG, ఇది ఆల్రెడీ నేను వీడియో చేసినప్పుడు చెప్పాను, అండర్ బాడీ CNG కాన్సెప్ట్ వీళ్ళు పట్టుకురాబోతున్నారు అని చెప్పేసి, అండ్ పట్టుకొచ్చారు. కానీ ఇందులో నేను అనుకున్నట్టుగా మల్టిపుల్ సిలిండర్స్ అయితే పెట్టలేదు, కానీ సింగిల్ సిలిండరే పెట్టారనమాట. సో వీళ్ళు నార్మల్గా CNG లేని కార్లో కూడా బూట్ స్పేస్ 2 లేయర్స్గా ఉంటుంది అనమాట, కింద కొంచెం మీద కొంచెం. స్పేర్ వీల్ అయితే ఇవ్వట్లేదు. స్పేర్ వీల్ ఇవ్వకుండా ఒకవేళ మనం ఫ్యూచర్లో CNG పెట్టించుకోవాలన్నా సరే ఆప్షన్ బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ CNGకి ఉన్న స్పేస్ని వాళ్ళు ఉంచుతున్నారు. స్పేర్ వీల్ తీసేసి టైర్ పంచర్ కిట్తో పాటు సీలెంట్ వస్తుంది అనమాట, అది ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఓవరాల్గా దీని లెంత్ చూసుకున్నట్టయితే 4360 ఉంది. ఇది ఆల్మోస్ట్ ఎర్టిగాకి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎర్టిగా 4385 ఇది 4360 అండ్ క్రీటా కన్నా ఇది ఒక 30 పెద్దది. క్రీటా 4330 క్రీటా కన్నా లెంత్ ఎక్కువ అనమాట. ఇది క్రీటా కన్నా సెల్టోస్ కన్నా మోస్ట్లీ లెంత్ ఎక్కువ ఉంది ఇది. సో ఓవరాల్గా అయితే అండ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా డీసెంట్గా అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. క్లెయిమ్ చేసేది 20 కిలోమీటర్స్ దగ్గర క్లెయిమ్ చేస్తున్నారు, 20 కిలోమీటర్స్ వరకు క్లెయిమ్ చేస్తున్నారు. ఒకవేళ క్లెయిమ్ చేసే దానికి కొంచెం దగ్గర వచ్చిన 15-16 వచ్చినా సరే ఐ థింక్ పీపుల్ విల్ బీ హ్యాపీ ఫర్ దిస్ బిగ్ కార్. ఆ మైలేజ్ వస్తే ఇట్ విల్ బీ గ్రేట్ అనమాట. సో రైట్ నో ఇప్పుడు ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రైజింగ్ అనమాట. సో ప్రైజింగ్ ఎంతవరకు, ప్రైజింగ్ విషయం అయితే ఇంకా రివీల్ చేయలేదు. సో సాధారణంగా కార్ కంపెనీస్ ఏం చేస్తాయంటే కొన్నిసార్లు కార్స్ లాంచ్ చేసినప్పుడు లాంచ్తో పాటు ప్రైజ్ చెప్పేస్తాయి. లైక్ మన రెనాల్డ్ కైగర్ లాంచ్ అయింది, దాని వీడియో కూడా నేను చేశాను, మీరు చూడొచ్చు. సో దాని ప్రైజింగ్ అయితే ఆన్ ది స్పాట్ ఆ రోజు చెప్పేశారు.
కానీ ఈ ప్రైజింగ్ అయితే వీళ్ళు సస్పెన్స్గా పెట్టారు. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాయి, లాంచ్ చేసి అందరికి చూపిస్తాయి, ఫీడ్బ్యాక్ తీసుకుంటాయి. ఓకే, కార్ ఎంత నచ్చింది, ఎంతవరకు ఎఫెక్టివ్ ఉంది, బాగా నచ్చిందా, బాగా ఇంప్రెస్ అయిన దాన్ని బట్టి మేబీ ప్రైజింగ్ ఎక్కువ పెట్టుకుందాం. లైక్ దాన్ని బట్టి ప్రైజింగ్ మనం చూసి పెడదామన్న థాట్ వాళ్ళకి ఉన్నట్టు ఉంది. ఎందుకంటే ప్రైజింగ్ ఇంతవరకు రివీల్ అయితే అవ్వదు. నేను చాలాసేపు వెయిట్ చేశాను ప్రైజింగ్ రివీల్ అయితే అది కూడా కలిపి పెడదామని చెప్పేసి. ఒకవేళ నా వీడియో ఎడిటింగ్ అయ్యే లోపల ప్రైజింగ్ వస్తే కనుక నేను ఆ ప్రైస్ కూడా డిస్ప్లే చేస్తాను మీకు ఇక్కడ. సో ప్రైజింగ్ వరకు ఓకే, స్పెక్యులేషన్ మనకు అలా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే బ్రిజాకి గ్రాండ్ విటారాకి మధ్యలో ఉంటుందని. సో గ్రాండ్ విటారా యొక్క బేస్ మోడల్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్లో 14 lakhs 13,90,000 వరకు అలా ఉందన్నమాట. అంటే అప్రాక్సిమేట్లీ 14 lakhs వేసుకోండి. సో ఆ లెక్కలో చూసుకుంటే మనకి ఈ కార్ విక్టోరియస్ కార్ యొక్క ప్రైస్ నా గెస్ ప్రకారం 12 or 12.5 lakhs కనీసం బేస్ మోడల్ మీకు ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను నేను. బేస్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ 12 to 12.5 lakhs కన్నా తక్కువలో రాదేమో అని నాకైతే డౌట్ ఉంది. సో 12 lakhs కన్నా తక్కువ బడ్జెట్ ఉంటే మీరు ఈ కార్ కోసం చూడడం వేస్ట్. రెండోది పెద్ద కార్ కాబట్టి ఫస్ట్ టైం కార్ కొనే వాళ్ళకి ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ మచ్ సెన్స్. ఎందుకంటే అంత పెద్ద కార్ని హ్యాండిల్ చేయడం కూడా కష్టం విత్ ఇన్ సిటీ అండ్ ట్రాఫిక్ అండ్ ఆల్. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అంత ఎక్కువ స్పేస్ ఉండాలంటే, సో మంచి ఫ్యామిలీ కార్, డెఫినెట్లీ మేక్స్ ఫర్ ఎ గుడ్ ఫ్యామిలీ కార్. ఎందుకంటే ఇట్స్ వెరీ స్పేషియస్, బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే ఇట్స్ ఎ గుడ్ చాయిస్. బట్ ఫస్ట్ కార్ ఉంది, లేకపోతే చిన్న కార్ కావాలి, మనకు అంత పెద్ద కార్ వద్దనుకునే వాళ్ళకి ఇట్ మే నాట్ మేక్ సెన్స్. కానీ 12.5 lakhs 13 lakhs వరకు బడ్జెట్ పెడుతున్న వాళ్ళు నెక్సాన్ ఎందుకు కొనాలి, XUV 3XO ఎందుకు కొనాలి, ఇది కూడా చూడొచ్చు అనేది డెఫినెట్లీ ఉంది. యూ కెన్ కన్సిడర్ ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ క్రీటా, సెల్టోస్ ఆర్ నెక్సాన్ ఆర్ 3XO, డెఫినెట్లీ మీరు విక్టోరియస్ కూడా చూడొచ్చు. అయితే లాంచ్ అయ్యింది కానీ ఇంకా ఎప్పటి నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతాయి అనేది ఇంకా క్లారిఫై చేయలేదు. ప్రైజింగ్ కూడా అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు, దానికోసం వెయిట్ చేస్తాం. అండ్ మీరు కనుక 12 lakhs బడ్జెట్లో కార్ కోసం చూసినట్లయితే కనుక దానికోసం ఒక వీడియో చేశాను. 10 lakhs బడ్జెట్లో కార్ కోసం చూసినట్టు దానికోసం కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. సో గైస్, ఎంతవరకు చూసారంటే మీకు నా వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.